చాలామంది కామెంట్స్లో నాకు లైట్ వెయిట్ బ్రిక్ తాలూకా బిజినెస్ గురించి నేను చెప్తుంటే సిఎల్సికి ఏఏసికి డిఫరెన్స్ చెప్పమని చెప్పి చాలామంది అడిగారండి. సో ఇది సిఎల్సి బ్రిక్. మీకు సిఎల్సి బ్రిక్కి ఏఏసి బ్రిక్కి ఏమాత్రం డిఫరెన్స్ అనేది ఉండదు. హైట్లో కానీ విత్లో కానీ థిక్నెస్లో కానీ మొత్తం అంతా ఒకటే. కాకపోతే సిఎల్సి బ్రిక్కి మనకి మొత్తం అంతా కటింగ్ రాదు. ఓన్లీ ఈ సైడు మాత్రమే కటింగ్ వస్తుంది. ఏఏసి బ్రిక్ మొత్తం అంతా కటింగ్ వస్తుంది. ఆల్సో ఈ సిఎల్సి బ్రిక్ అనేది మీరు 21 డేస్ వాటర్ క్యూరింగ్ చేయాలి. అంటే 14 డేస్ వాటర్ క్యూరింగ్ చేసి ఒక 1 వీక్ మన సైట్లో ఉంచుకొని తర్వాత మీరు ఆ బ్రిక్ని మార్కెట్లోకి వదలాలన్నమాట. ఏఎసి బ్రిక్ అలా కాదు, మీరు 2 డేస్కే మీరు మార్కెట్లోకి వదిలేయచ్చు. సో ఇప్పుడు ఈ సిఎల్సి బ్రిక్ తయారు చేయాలంటే మీకు ఇలా ఈ ఎక్విప్మెంట్ ఉంటే సరిపోద్ది. ఒక మిక్సరు, ఒక కటింగ్, ఒక 2 ట్రాలీలు, అలాగే ఒక కటింగ్ మిషను, అలాగే మౌల్డ్ బాక్సులు. ఈ మైక్రోలైట్ అనే కంపెనీ వాళ్ళు కేవలం ఐఎస్ఎంఆర్ కొన్ని ఐరన్ యూస్ చేసి ఒక మంచి ఎక్విప్మెంట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్నారండి. కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాతే ఐఎస్ఎంఆర్ చెక్ చేసుకున్న తర్వాతే వీళ్ళు పెయింటింగ్ అనేది వేస్తున్నారు ఎక్విప్మెంట్కి. ఈ ఫైర్తో హీట్ చేస్తున్న ఏఏసి బ్రిక్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను.